హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అద్విక ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మనం డిగ్రీ వాళ్ళకి ఫిజిక్స్ వేవ్స్ యూనిట్ చెప్పుకుంటున్నాం కదా. అందులో లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ గురించి టోటల్ 4 కేసెస్ ఉంటాయి. సో ఆ 4 కేసెస్లో ఆల్రెడీ 2 కేసెస్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ కేస్. సో హెడ్డింగ్ వచ్చేసి ఏంటి అని అంటే లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఎ బార్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఫ్రీ ఎట్ అదర్ ఎండ్. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బార్ అనుకుందాం. ఈ బార్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక సైడ్ టై చేస్తున్నా, అంటే యువతల సైడ్ టై చేస్తున్నా, అవతల సైడ్ ఫ్రీగా వదిలేసా. ఇప్పుడు నేను ఈ బార్ని ఏంటి అని అంటే దీన్ని గనక ఫోర్స్ అప్లై చేస్తే ఇదేమవ్వాలి, వేవ్స్ అనేవి ఈ వైర్లో ప్రొడ్యూస్ చేయాలి. అంటే మన స్ట్రింగ్ని ఏమనుకుంటాం అంటే బార్ అనుకుంటాం. సో ఆ బార్లో ఏంటి అని అంటే వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి. సో నాకు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు వేవ్ అనేది జాయింట్ దగ్గర క్లియర్గా తెలుస్తుంది. కానీ అవతల సైడ్ తెలియదు కదా, అవతల సైడ్ ఫ్రీగా ఎక్కడ అనేది ఎండ్ అయిపోతుందో, అవతల సైడ్ వేవ్ ఎండ్ పాయింట్ నాకు తెలియదు కదా. సో దానికోసం ఈ క్వశ్చన్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకి ఫిక్స్డ్ ఫ్రీ బార్ అని కూడా అంటారు ఈ క్వశ్చన్ని. మనం ఆన్సర్లోకి వచ్చేస్తే ఏంటి అని అంటే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్. జనరల్ సొల్యూషన్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఈక్వేషన్లో మనకు ఆల్రెడీ ఏం తెలుసు, 4 సైడ్స్ అంటే మొత్తం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 4 సైడ్స్ చేస్తారు కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్. ఆ వేవ్ ఈక్వేషన్ వైజ్ y ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ b2 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. సో ఇప్పుడు మనకేంటి, బౌండరీ కండిషన్స్ తీసుకోవాలి. సో బౌండరీ కండిషన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ జాయింట్ చేస్తాను కాబట్టి ఇది x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటి జాయింట్ పాయింట్ ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటి మనకి వేవ్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి ∂y/∂x ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమవ్వాలి, వేవ్ ఇక్కడ ఆల్రెడీ టై చేసాం కాబట్టి ఇక్కడ నుండి ఇలా వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఎండ్ పాయింట్ తెలియదు కాబట్టి ఇక్కడ ఏమైంది, ∂y/∂x ఈక్వల్ టు 0 అయింది. సో మనకి y యాక్సిస్లో పాయింట్ ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు కాబట్టి ∂y/∂x ఈక్వల్ టు 0 at x ఈక్వల్ టు l. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ జనరల్ వేవ్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో ఫస్ట్ లిమిట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లిమిట్స్లో y ఈక్వల్ టు 0 ఉంది, సెకండ్ లిమిట్లో ∂y/∂x ఈక్వల్ టు 0 ఉంది. అంటే మనం y ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేశాక మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి, అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఈక్వేషన్ ఏం చేయాలంటే మళ్ళీ ∂y/∂x చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను పాయింట్లో, అంటే ముందే ఏంటి అని అంటే లిమిట్స్లో డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ లిమిట్ ఏమో y ఈక్వల్ టు 0, ఇక్కడేమో ∂y/∂x ఈక్వల్ టు 0. సో ఫస్ట్ దాన్ని నార్మల్గానే సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో y ప్లస్లో ఏం చేయాలి, 0కి 0, a1కి a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ k ఉన్న ప్లేస్లో k ఇంటూ x ఉన్న ప్లేస్లో ఏం చేయాలి, 0 ప్లస్ a2 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ k x ఉన్న ప్లేస్లో ఏం రాయాలి, 0 ప్లస్ b1 కాస్ ఆఫ్ అక్కడ ఒమేగా టీ మైనస్ k ఇంటూ x ఉంది కాబట్టి x ప్లేస్లో ఏం రాయాలి, 0 ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ k x ఉన్న ప్లేస్లో 0. సో y ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసేసాను కదా. సో దెన్ ఇప్పుడు ఏం చేయాలి, a1 ఒమేగా టీ మైనస్ k ఆఫ్ 0 అంటే ఏమైంది, 0. ఒమేగా టీ మైనస్ 0 అంటే ఒమేగా టీనే కదా వచ్చేది, a1 సైన్ ఒమేగా టీ ప్లస్ a2 సైన్ ఒమేగా టీ ప్లస్ b1 కాస్ ఒమేగా టీ ప్లస్ b2 కాస్ ఒమేగా టీ. సో ఇప్పుడు ఇందులో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సైన్ ఒమేగా టీ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏమని, 0 ఈక్వల్స్ టు సైన్ ఒమేగా టీ కామన్ తీస్తే ఏమొస్తుంది, a1 ప్లస్ a2 కాస్ ఒమేగా టీ ఏమైంది, b1 ప్లస్ b2. సో ఇప్పుడు మనకి వేవ్ అనేది ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది యాంగులర్లో చేంజ్ అవుతుంది, యాంగిల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏమవుద్ది, సైన్ ఒమేగా టీ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో a1 ప్లస్ a2 ఈక్వల్స్ ఏం రాయాలి మనం, 0. సో ఇక్కడ a2 ఈక్వల్స్ మనకి ఏమొచ్చింది వాల్యూ, -a1. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ దీనికి ఈ టర్మ్ ఈక్వల్ టు 0 రాసా, ఈ టర్మ్ ఈక్వల్ టు 0 రాసా. ఒమేగా టీ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఓన్లీ ఈ టర్మ్ ఒకటే 0 అయింది. సో ఇక్కడ ఏంటి, కాస్ ఒమేగా టీ ఆఫ్ b1 ప్లస్ b2లో ఇక్కడ దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే కాస్ ఒమేగా టీ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది, b1 ప్లస్ b2 ఒకటే 0 వస్తుంది. సో b1 ప్లస్ b2 ఈక్వల్ టు 0 వస్తే ఏం రావాలి, b2 ఈక్వల్స్ టు -b1. ఇప్పుడు నేను ఈ b2 ఈక్వల్స్ టు -b1ని a2 ఈక్వల్స్ టు -a1ని b2 ఈక్వల్స్ టు -b1 ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, నేను ఇక్కడున్న నాకు జనరల్ సొల్యూషన్ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ a2 ప్లస్లో -a1 రాయాలి, ఇక్కడ b2 ప్లస్లో -b1 రాయాలి. సో ఇక్కడ రాస్తా చూడండి, y ఈక్వల్స్ టు a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ kx మైనస్ a1 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ kx ప్లస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ kx
మైనస్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. సో కొంతమంది ఏం చేస్తారంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్లో ఇక్కడ కామన్ తీసేస్తాం a1 b1లని. సో అలా కామన్ తీసి ఈ ఈక్వేషన్ రాస్తారు. ఈ ఈక్వేషన్ రాస్తే మనకి మళ్ళీ ఇక్కడ సెకండ్ లిమిట్లో ఏముంది, మనకి ∂y/∂x ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ∂y/∂x రావాలంటే a1 అలా ఉంచేసి మళ్ళీ లోపలికి ఏమైనా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తామా? లేదు కదా, ఏని లోపలికి మల్టిప్లై చేసి మళ్ళీ సేమ్ ఈ ఈక్వేషన్ని తీసుకొచ్చి ∂y/∂x చేయాలి. కాబట్టి నేను ఫస్ట్ ఇలా రాస్తే మనకి ప్రాబ్లం అయిద్దని చూపించడానికి ఈక్వేషన్ రాసా, కామన్ తీసింది. కానీ ఇలా చేస్తే అవ్వదు. ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని డైరెక్ట్గా ఇక్కడ ఏం చేయాలి అని అంటే ∂y/∂x రాయాలి. సో ∂y/∂x రాద్దాం చూడండి. a1 sin xకి ఏం రాయాలి, డిఫరెన్షియేషన్ cos x. ఎక్స్ ప్లస్లో ఏముంది, ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఒమేగా టీ వాల్యూ 0, మైనస్ కేఎక్స్కి చేస్తున్నాం కాబట్టి మైనస్ కే, ఎక్స్కి 1 కాబట్టి 1 వస్తుంది. మైనస్ కే ఇంటూ 1 మైనస్ కే 1. సో మైనస్ a1 సైన్ ఒమేగా టీ ఆఫ్ ప్లస్ కేఎక్స్కి ఏం రావాలి, కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. డిఫరెన్షియల్లో సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్. మళ్ళీ దీనికి చేస్తే ఏమొస్తుంది, కే వాల్యూ. సేమ్ b1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. దీని మొత్తం ఎక్స్ అనుకోండి. కాస్ ఎక్స్కి ఏమొస్తుంది, మైనస్ సైన్ ఎక్స్. మళ్ళీ ఎక్స్కి చేయాలి కదా, ఎక్స్కి చేస్తే ఏమొస్తుంది, మైనస్కి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది. సో ఇక్కడ మైనస్ b1 ఇంకోటి ఉంది. కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్కి ఏమొచ్చింది, మైనస్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఒమేగా టీ ప్లస్ కేఎక్స్కి చేయాలి కదా, చేస్తే ఒమేగా టీకి 0 వస్తుంది. ప్లస్ కేఎక్స్కి ఎక్స్కి చేస్తున్నాం కాబట్టి కే వాల్యూ పక్కన పెట్టి ఎక్స్కి చేస్తే 1 వస్తుంది. సో ఇక్కడ 1. సో ఇక్కడ చూడండి, a1కి ఇక్కడ మైనస్ కే ఉంది కాబట్టి దీని ముందుకు రాయండి, మైనస్ కే a1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇక్కడ చూడండి కే a1, ఇక్కడ కూడా మైనస్ కే a1 కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోయింది, మళ్ళీ మైనస్ రాదు ఇంకా. సో kb1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ కేకి ప్లస్ కేనే వచ్చింది కదా. సో కాబట్టి ప్లస్ kb1 సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. కొంచెం ఏంటి అని అంటే కాన్సన్ట్రేట్ చేస్తే చిన్న చిన్న డెరివేషన్లు కూడా ఈజీ అయిపోతాయి. దానికి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవాలి అంతే ఈ క్వశ్చన్స్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, మైనస్ కే1 మైనస్ కే1. సో ఇక్కడ కామన్ తీయండి, ∂y/∂x ఈక్వల్స్ టు మైనస్ కే1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఈ రెండిట్లో నుండి kb1 కామన్ ఉంది కదా, ఈ kb1 కామన్ తీయండి. kb1 సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. నేను ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కాస్ ఆఫ్ a మైనస్ బి, ఏనేమో ఒమేగా టీ అనుకోండి, బీనేమో కేఎక్స్ అనుకోండి. సో కాస్ ఆఫ్ a మైనస్ బికి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ కూడా కాస్ ఆఫ్ a ప్లస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇప్పుడు సైన్ ఆఫ్ a మైనస్ బి, ఏ ప్లస్లో ఏమనుకోవాలి ఒమేగా టీ, బి ప్లస్లో కేఎక్స్. సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్కి ఏం రాయాలి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఆల్రెడీ ఈక్వేషన్స్ గురించి నేను ఆల్రెడీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏంటి అని అంటే మళ్ళీ రిమెంబర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను చూడండి. సో ∂y/∂x ఆల్రెడీ నేను చెప్పాను కదా, కాస్ ఆఫ్ a ప్లస్ బి అంటే దీనికి కాస్ ఆఫ్ a మైనస్ బి, దీనికి కాస్ ఆఫ్ a ప్లస్ బి, ఇక్కడ సైన్ ఆఫ్ a మైనస్ బి, ఇక్కడ సైన్ ఆఫ్ a ప్లస్ బి. సో ఇప్పుడు మనం అదన్నీ ఎక్స్పాండ్ చేసేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఇవి. సో ఇప్పుడు పైన చూడండి, పైన టర్మ్స్లో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్ మైనస్ సైన్ ఒమేగా టీ సైన్ కేఎక్స్. ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్, ఇక్కడ ప్లస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. ఈ రెండు సైన్స్ వేరు కాకపోతే సేమ్ టర్మ్స్ కాబట్టి ఏమవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ∂y/∂x ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ కే1, ఇక్కడ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్ ప్లస్ కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. 2 మిగిలినాయి కాబట్టి ఏం రాయాలి, 2 కాస్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. ఇక్కడ మైనస్ 2k1 అని రాసేయచ్చు కదా, దీన్ని కూడా యాడ్ చేసేయండి ప్లస్ kb1. ఇక్కడ 2 సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్లు ఉన్నాయి కాబట్టి 2kb1 సైన్ ఒమేగా టీ కాస్ కేఎక్స్. సో ఇప్పుడు ఇందులో నుండి నేను కామన్ తీయాలి, కాస్ కేఎక్స్ని కామన్ తీయాలి. ఇక్కడ కాస్ ఒమేగా టీ ఉంది, ఇక్కడ ఏముంది సైన్ ఒమేగా టీ ఉంది, కామన్ అవ్వదు కదా. సో ఇక్కడ కాస్ కేఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ కేఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే కామన్ తీసా. నేను ఆల్రెడీ ఏం చెప్పాను, కాస్ ఒమేగా టీలు సైన్ ఒమేగా టీలు నాట్ ఈక్వల్ టు 0 అయితే అని చెప్పాను. సో ఇక్కడ నేనేంటి ∂y/∂xకి ఒక ఈక్వేషన్ వచ్చేసింది. పెద్ద ఈక్వేషన్ కాస్త చిన్న ఈక్వేషన్ చేసేసాం కదా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ సెకండ్ లిమిట్స్ ఏంటన్నా, ∂y/∂x ఈక్వల్ టు 0,
ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. అంటే ఫస్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి మొత్తం డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చిన ఈక్వేషన్ మనకి ఇది. సో ఇప్పుడు మనం దీంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ∂y/∂x ప్లస్లో 0 లిమిట్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. ఫస్ట్ బౌండరీ లిమిట్స్ అప్లై చేసేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ బౌండరీ లిమిట్స్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి, 0 ఈక్వల్స్ టు మైనస్ అంటే ∂y/∂x ప్లస్లో 0 మైనస్ 2ka1 cos ωt ప్లస్ 2kb1 sin ωt. ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎల్ cos kl. ఇప్పుడు ఏంటి? cos ωt sin ωt నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఏమైపోయింది? నాట్ ఈక్వల్ టు 0. cos kl ఈక్వల్ టు 0. ఇప్పుడు cos kl ఈక్వల్ టు 0 అంటే cos 0 మనకి ఇప్పుడు 0 ఎప్పుడు వస్తుంది మనకి? సో ఇక్కడ చూడండి అన్న, cos kl ఈక్వల్ టు 0 అని చెప్పాం. సో cos kl ఈక్వల్ టు 0 అంటే మనకి cos 0 ఎప్పుడు వస్తుంది? 90 దగ్గర వస్తుంది. cos 0 వాల్యూ 1 అయితే cos 90 వాల్యూ 0 అవుతుంది. సో cos knl ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఏం రాస్తాను? cos ఆఫ్ 2n-1 ఇంటూ π/2. సో 2n-1 ఇంటూ π/2 అంటే ఇప్పుడు n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమైంది? cos ఆఫ్ 2 ఇంటూ 1 అంటే 2 -1 అంటే 2 - 1 ఏమైంది? 1. 1 ఇంటూ π/2 అంటే ఏమైంది? π/2. cos π/2 వాల్యూ ఎంత? 90. cos 90 వాల్యూ 0. సో ఇప్పుడు నేను అది రాసుకుంటే ఫార్ములా రాసుకోవడం వల్ల ఇప్పుడు 90 దగ్గర చెప్పొచ్చు, 270 దగ్గర చెప్పొచ్చు వాల్యూ 0 అని. సో కంటిన్యూగా ఏమైంది అని అంటే సిరీస్ అనేది కంటిన్యూ అయ్యింది, ఎక్కడెక్కడ 0 వస్తుంది అని. సో ఇప్పుడు నేను కాస్ వాల్యూని ఇవతలి తీసుకొస్తాను. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2n-1 π/2 అంటే ఏమైంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ వాల్యూ ఎక్సే వస్తుంది. సో kn ఈక్వల్స్ టు ఏమైంది? 2n-1 ఇంటూ π/2. సో ఇప్పుడు నాకు kn వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏమైంది? ఎల్ వాల్యూ ఇవతలకి వెళ్ళిపోతే kn ఈక్వల్స్ టు 2n-1 ఇంటూ π/2l. సో ఇప్పుడు నాకు k ప్లేస్లో ఆల్రెడీ ఏం తెలుసు? 2π/λ అని తెలుసు. అంటే ఏంటి? k అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్ అని అర్థం. సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ కాబట్టి k ప్లస్లో వేవ్ అనేది ముందుకెళ్తుంది. ప్రాపగేటింగ్ అంటే మీనింగ్ ఏంటి? వేవ్ అనేది ముందుకెళ్ళడం అని అర్థం. సో 2π/λ. 2π/λ ఈక్వల్స్ టు k ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసాక ఏమైంది? 2n-1 ఇంటూ π/2l. సో లాంబ్డా ప్లస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను? v/ν. సో ఇప్పుడు లాంబ్డా ప్లస్లో v/ν సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? రెసిప్రోకల్ అయి పైకి వచ్చి 2πν/v వస్తుంది. 2n-1 π/2l. సో ఇప్పుడు నువ్వు ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ v వాల్యూని కూడా ఇవతలి తీసుకొచ్చేయాలి. సో 2πν ఇంటూ 2n-1 π/2l ఇంటూ v. సో 2πν అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఇది. ఒమేగా ఈక్వల్స్ టు 2πν అని. సో ఇప్పుడు ఒమేగా n ఈక్వల్స్ టు మనం ఏం రాయాలి? 2n-1 ఇంటూ π/2l ఇంటూ v. సో ఇప్పుడు నాకు లేదు, యాంగులర్ ఫ్రీక్వెన్సీ వద్దు, ఫ్రీక్వెన్సీనే కావాలి. ఫ్రీక్వెన్సీ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ n ఇలా ఉంచేసి 2πని ఉతలి తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమైంది? పై క్యాన్సిల్ అయిపోయి 2n-1/4l ఇంటూ v. ఆల్రెడీ వెలాసిటీ ఆఫ్ ఏ స్ట్రింగ్ వెలాసిటీ ఆఫ్ ఏ వేవ్ అలాంగ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో v ప్లస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? √y/ρ. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి ఆ క్వశ్చన్ వీడియో, చూడండి కావాలంటే. n ఈక్వల్స్ టు y/ρ ఎలా వచ్చిందని అక్కడ చూపిస్తారు. 2n-1/4l √y/ρ. ఇక్కడ చూడండి డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ఏంటి అని అంటే మనకి ఒక సైడ్ ఏం చేశారు? వేవ్ని టై చేశారు, అంటే స్ట్రింగ్ని టై చేశారు. ఇక్కడ వేవ్ అనేది ఒక మోడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ స్టార్ట్ అయింది, కానీ ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలీదు. అందుకని నేను ఏంటి అని అంటే అది క్లోజ్ అవ్వలేదు కాబట్టి పైకి పెట్టేశాను. ఇక్కడ చూడండి 2 మోడ్స్ కంటే ఏంటి? ఇక్కడ ఒక మోడ్ కంప్లీట్ చేసి మళ్ళీ సెకండ్ మోడ్ ఎక్కడైతుందో నాకు తెలియట్లేదు. అంటే ఇక్కడ ఆల్రెడీ టై చేసే కాబట్టి స్టార్టింగ్ పాయింట్ తెలుస్తుంది, ఇక్కడ టై చేయలేదు కాబట్టి ఏంటి? ఎండింగ్ పాయింట్ అనేది తెలియట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ 3 మోడ్స్కి అంటే 2 మోడ్స్ కంప్లీట్ చేసి థర్డ్ మోడ్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియట్లేదు కాబట్టి వేవ్ని టచ్ చెయ్యలేదు నేను. వేవ్ని ఎయిర్ లోపల ఏంటి అని అంటే ఎయిర్లో వదిలేసాను నేను. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ఎ వేవ్, లాంగిట్యూడినల్ వైబ్రేషన్స్ ఆఫ్ ఎ వేవ్ ఎట్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ ఫ్రీ ఎట్ అదర్ ఎండ్ స్ట్రింగ్కి. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.